హాయ్ అండి, వెల్కమ్ టు వెన్నీ కుకింగ్ ఛానల్. ఈరోజు మా వీడియో ఏంటంటే దోశలు. ఉదయం టిఫిన్కి దోశలకి వేసానండి. ఒక గ్లాసు మినపప్పుకి 3 గ్లాసులు బియ్యం పోసానండి. ఈ రేషన్ బియ్యమేనండి. నేను ఎప్పుడు రేషన్ బియ్యమే పోస్తాను, బాగుంటాయి. తర్వాత మెంతులు వేసానండి, 2 స్పూన్లు మెంతులు వేసాను. సగ్గుబియ్యం కూడా వేసానండి, అది క్లిప్ మిస్ అయింది. కడిగి నానబెట్టానండి. ఉదయం 4-5 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టుకున్నానండి. అలా మూత తీసి చూసినా కానీ గ్రైండర్లో ఎట్లా ఒదిగిద్దో అలా ఒదిగిద్దండి. ఏ పిండి అయినా, గారెల పిండి అయితే అలాగా చేసుకోవచ్చు. పట్టేసానండి. 3 వాయిలుగా వచ్చింది. కలిపాను, మంచిగా కలుపుకోవాలి, బాగా పులియిద్ది, ఫర్మెంటేషన్ అయ్యిద్దండి అలా కలుపుకుంటే. అదిగోండి చూడండి, ఉదయాన్నే దోశలకి తీసి కొంచెం గిన్నెలోకి తీసుకొని మనం దోశలు వేసుకోవటమేనండి. దీనికి పల్లీ చట్నీ చేశాను, బాగుంది పల్లీ చట్నీ. కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం ఉల్లిగడ్డ కట్ చేసి అలా పెనం మీద ఇలా చేస్తే చక్కగా అతుక్కోకుండా వస్తుందండి. ఒక గెరట చాలండి, అట్టు మొత్తం వస్తుంది పలచగా. ఉల్లిపాయలు కావాలంటే ఉల్లిపాయలు వేసుకోవచ్చు, ఎగ్ కావాలంటే ఎగ్ వేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు అండి. మీరేం చేశారండి కామెంట్ చేయండి. ఈరోజు మాది మినపప్పు దోశ అండి, కాంబినేషన్ పల్లీ చట్నీ. మా ఛానల్ సపోర్ట్ చేయండి అండి. అదిగోండి ఎలా ఎర్రగా కాలిందో, చక్కగా ఉందో, టేస్టీగా ఉంటుంది. అటుకులు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలే, ఈసారి వేస్తాను.